ఎఫెసీ పత్రిక 5:14 నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రావస్థ నుండి మేల్కో. స్పిరిచువల్ కొమాటోజ్ అంటారు దాన్ని. అంటే ఆధ్యాత్మికంగా ఉన్న కోమా, మనిషికి కోమా స్టేజ్ వస్తే ఏం పనికిరాడు, నిర్జీవంగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు అవుతుంది కానీ ఏం ప్రయోజనం లేదు. కొందరు వారం పడుతుంది, కొందరు 2 వారాలు పడుతుంది. ఆ నిద్రావస్థ నుండి బయటికి రావాలి, కోమా నుండి బయటికి రావాలంటే డాక్టర్స్ అంతా ప్రయత్నిస్తారు, మందులు వేస్తుంటారు. ఆ నిద్రావస్థ నుండి బయటికి రాడు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు అట్టాగే పడుకుంటారు, జస్ట్ లైక్ ఏ వెజిటబుల్. చూడండి, నిర్జీవమైన స్థితి, దాంట్లో నుండి మేల్కోవాలంట. ఇక్కడ అదే అంటుంది, నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధాల వలె నడుచుకోనండి. దేవునికి ఏది ఇష్టమైందో అది పరీక్షించుకోవాలి, వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు, ఎప్పుడు చూసినా మాటలు, పిచ్చి మాటలు, బదరబోత్తనం, అక్కడ ఇట్లయింది, ఇక్కడ అట్లయింది. లోకవార్తలు చెప్పకుండా దేవుని తట్టు తిరగాలంట. ఏం లాభం నీకు? అదైంది, ఇదైంది, ఇదేంది, ఇది వింటున్నావు, అది వింటున్నావు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ న్యూస్, NEWS, అన్ని దిక్కుల నుండి ఏం వార్తలు. ఇది నువ్వు ఏమేమి సాధించగలుగుతావు? లుక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పఠిస్తే నీకు ఎంత నెమ్మది. వార్తలు వింటే ఎంత ఆందోళన. నీ సత్యంతో నాతో మాట్లాడు, తెలియని గూఢమైన సంగతులు నాకు బోధించు. దేవా, నా కన్నులతో నిబంధన చేసుకుని నిన్ను చూసే కన్నులు దయచేయండి. చూడండి, దేవుడిచ్చిన అవయవాలు పవిత్రంగా మనం వాడుకోవాలి కదా. మన కన్ను అయినా, మన చెయ్యి అయినా, మన కాలైనా పోయినప్పుడు తెలుస్తుంది దాని విలువ. కాబట్టి దీపం ఉండగానే నువ్వు ఇల్లు జగబెట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు అతి సమీపంగా ఉండాలని ప్రవర్తన మార్చుకోవాలి. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉంటే వాడు చస్తాడని వాక్యంలో